నమస్తే సత్యబాబు గారు, ఎలా ఉన్నాయి మీ రాజకీయాలు? ఎలా ఉంటాయి ఆర్జీబీ? రోజు మీడియాలో చూస్తూ ఉన్నావు కదా, మా మీద ఎప్పుడు ఏదో ఒక నేర ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దారుణాలు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి అధికారం ఉన్న తర్వాత అవకాశం ఉంటుంది, అవకాశం ఉన్న తర్వాత దోపిడీలు దారుణాలు వీటన్నిటికీ కొదువేముంటుంది, అందులో తప్పేమున్నది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు, ఇప్పుడు అపోజిషన్లో ఉండి అధికార పార్టీపై బురద జల్లుతున్నారు. వారే వా! అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసే పని అది, ఇప్పుడు అధికారం లేనప్పుడు అధికార పార్టీ పైన విరుచుకుపడటమే కదా ఎవరైనా చేసేది. అంటే నాకేమనిపిస్తుందంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా అనిపిస్తుంది. తొక్కలే, నువ్వు మా జలగన్న దగ్గర ఎన్నో డబ్బులు తీసుకుని అడ్డమైన దరిద్రపు కొట్టు సినిమాలన్నీ చేయలేదా? నువ్వేమైనా నీతిమంతుడివా ఏటి? కాదు, నేను డబ్బుల కోసమే పనిచేశాను. నా స్వార్థం నేను చూసుకున్నాను, ఒప్పుకుంటున్నాను. అలా దానికి బిగ్ బాస్ లో భరణి అన్నట్లు ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. మీ జగ్లక్ బాస్ చేసే దారుణాలే అనుకున్నా. ఓహో, నువ్వు బిగ్ బాస్ కూడా చూస్తున్నావు అన్నమాట. పని పాట ఏమున్నది? పగలంతా గొట్టాల ముందు వాగటం, రాత్రికి ఆ టీవీలో ఆ బిగ్ బాస్ షో చూస్తూ అందులో కూడా ఆడు ఈడు తిట్టుకోవడమే కదా. అదేగా మా రాజకీయ నాయకులు కూడా చేసేది బయట. గొడవ అంటే నాకు గుర్తొచ్చింది, మీ జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఏదో బూడిద గొడవ చేస్తున్నాడు. అదే, అందరూ గొట్టాల ముందు ఏదో ఒకటి వాగుతున్నారు. నాకు ఈ మధ్య డ్యూటీ ఏంటి సరిగ్గా లేదని రమేష్ ఏడుస్తుంటే జలగన్న ఈ పని అప్పచెప్పాడు. అక్కడ ఏదో బూడిద డంప్ ఉందట, అది లోకేష్ పెట్టమన్నాడంట. అక్కడ నుండి లక్షల వ్యాపారం జరుగుతుందట అంట. నాకు కూడా తెలియదు. అయినా మా లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఆ బూడిదది ఒక వ్యాపారమా? అంటే ఏదైనా దోచుకుంటే మీరే దోచుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళు మామూలుగా వ్యాపారం చేసినా మీరు తట్టుకోలేరు. అక్కడ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా చేయట్లేదా అని కాదు, దోచుకుంటున్నారా లేదా అని కాదు. మేము ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున ఏదో రకంగా పోరాటం చేస్తున్నామా లేదా, ఇదే పాయింట్. నోటికొచ్చినట్లు పిచ్చి పాయింట్లతో జోగి రమేష్ మాట్లాడుతూ ఉంటే పోలీసులు ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేసినట్లున్నారు. ఇప్పుడు మాకు కావాల్సింది కూడా అదే, మా జలగన్న ప్లాన్ కూడా అదే. అదేం ప్లాన్? దిక్కుమాల ప్లాన్. అసలు అక్కడ ఏమీ లేకుండా అల్లరి చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే అది గొప్ప మీకు? ప్రజల గురించి పోరాడుతున్నామనే ఆ పాయింట్ తీసుకెళ్ళాం, పోలీసులు అరెస్ట్ చేశారంటే ప్రతిపక్ష పార్టీ మాదొకటి బతికే ఉందని మేము కూడా వార్తల్లో ఉన్నామని మా జలగన్న ఏదో ప్లాన్లే. అంతేకాని అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పైన పోరాడాలని మాత్రం మీ తొగ్లక్కి లేదన్నమాట. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి? ఇది అవమానం కదా అని మా జలగన్న వెళ్ళడం లేదు. అసెంబ్లీకి వెళితేనే కదా ఫలానా ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఫలానాది ప్రజలకు చేసి పెట్టండి అని ప్రజల తరపున మాట్లాడేది. అది నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చేసే పని. మా వాడికి ఈగో, అహంకారం, బలుపు ఇవే ఉంటాయి. ప్రతిపక్ష హోదా లేకుండా మామూలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మా జలగన్నకి మనసు ఒప్పదు. ఆహా, ఇలాంటి నీచ నికృష్ట దరిద్ర నాయకుడిని నేను ఇంతవరకు చరిత్రలో చూడలేదు. తప్పు, చాలా తప్పు మాట్లాడుతున్నావు. చరిత్ర అంటే నిన్న జరిగిపోయిందంటే ఆల్రెడీ మా వాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దరిద్ర పనులు చేశాడు. ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయాయి. చరిత్రని సృష్టించాడు మా జలగన్న. అయితే ఇప్పుడు జోగి రమేష్ చేస్తున్నదంతా బూడిద పోసిన పన్నీరే అన్నమాట. అసలు అక్కడ సమస్య ఏముందని ఏటీ లేదు, ఏమీ లేని దానికి నానా హైరానా చేస్తే అక్కడ ఏదో ఉన్నట్లు సృష్టిస్తే జనాలు పిచ్చోళ్ళే ఏటి? నువ్వు కూడా ఎన్నోసార్లు అలాగే తలా తోకా లేని సందర్భాల్లో మాట్లాడావు కదా. మాట్లాడికి ఏం చేస్తాము, నా నోరు తిరగదు, నాకు హెల్త్ బాగోదు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు. అంతంత స్క్రిప్ట్లు ఇచ్చి అది చదవమంటాడు. నా ప్రాణం మీదకి వస్తుంది. నేను మాట్లాడలేదా ఎన్నోసార్లు?
నువ్వు మాట్లాడేవి అర్థం కాక నేనైతే జుట్టు పీక్కున్నా సగం జుట్టు నీ వల్లే రాలిపోయింది యా. నీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడేది నీకు అర్థం కాకపోవడం కాదు, నేను మాట్లాడేది నాకే అర్థం కాదు. మహానుభావుల మాటలు అర్థం కావంటారు, అందుకేనేమో. మాటలు అర్థం కావు కానీ పద్యాలు అర్థమవుతాయి. ఏదో ఒక పద్యం అందుకుంటాను కాసుకో. అయ్య బాబోయ్, నాకు ఎక్కింది పూర్తిగా దిగిపోయింది. నేను జంప్